ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్ మనం చూస్తున్నట్టయితే పుష్ప 2 సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ పూర్తి చేసుకోవడంతో పాటు వివాదాలు అన్ని అయ్యాయి, రికార్డ్స్ అయినాయి, ఆ తర్వాత ఈ రివార్డ్స్ అయినాయి, ఆ తర్వాత వివాదాలు కూడా అయినాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఈ కాలంలో అలా జరగడం గ్రేట్. 50 రోజులు ఏదో అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది అని ఒక సామెత ఉంటుంది అనమాట. ఆ విధంగా అంటే ఇవాళ రేపు అంటే వస్తున్న సినిమాలను తీసుకుంటే ఏవి కూడా ఒక వారం ఆడిన తర్వాత మళ్ళీ వాటిని బరాయించిన పుస్తకం తీసి పక్క పడతాయి. ఈ వారంలోనే కలెక్షన్లని సంపాదించుకొని రికార్డులు రాసుకొని ఉంటాయి. చాలా కాలం అయింది. అర్ధ శత దినోత్సవం అంటారు 50 రోజులు ఆడడానికి. శత దినోత్సవం, అర్ధ దినోత్సవం. ఈ పుష్ప 1 తీసుకుంటే పుష్ప 1 లో కూడా కథాపరంగా చూసుకుంటే అంత వివాదమే. అవును, చాలా మంది డిస్కషన్స్ చేశారు. ఒక స్మగ్లర్ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్ కు నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంది అనే వాదాలు కూడా జరిగినాయి. అవును, అంటే దాంట్లో శాస్త్రీయత లేదు కానీ క్యారెక్టర్ కి ఇవ్వలేదు ఏది అవార్డు, నేషనల్ అవార్డు. క్యారెక్టర్ కి ఇవ్వకుండా ఆ క్యారెక్టర్ వేసిన నటుడికి, ఆ క్యారెక్టర్ వేసి మెప్పించిన నటుడికి ఇచ్చారు. అవును, తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి అంటే ఇదే నేషనల్ అవార్డులు పుట్టినప్పటి నుంచి అన్ని భాషల వాళ్ళకి, దాదాపు అన్ని భాషల వాళ్ళలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్నారు. అవును, కానీ ఈ పిల్లోడు అల్లు అర్జున్ మన ఇది పడుగు రాలే. ఆ అవార్డు తీసుకొని వచ్చిన మొట్టమొదటి వ్యక్తి అవును అల్లు అర్జున్. అంతకుముందు పెద్ద ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, ఇలా మామయ్య, చిరంజీవి, రకరకాల నటులంతా ఉన్నారు కదా. ఎవరికి రాలేదు ఆ అవార్డు, ఎవరికి రాలేదు. ఆ అవార్డును తీసుకొని వచ్చిన ఘనత ఈ అబ్బాయిది, అల్లు అర్జున్. ఆ పుష్ప బ్రహ్మాండంగా ఆడింది. పాన్ ఇండియా సినిమా అయింది. అవును, పాన్ ఇండియా సినిమా అయింది, రికార్డు సృష్టించింది. సరే, ఆ రికార్డును క్యాష్ చేసుకోవడం కోసం పుష్ప 2 స్టార్ట్ చేశారు. ఓకే, అంటే ఇప్పుడు ఒక డిమాండ్ ఏదన్నా ఉండి అది సక్సెస్ అయిందనుకో, ఆ సక్సెస్ ను పూర్తిగా లాభాల బాట పయనించడానికని కొన్ని ప్లానింగ్ జరుగుతాయి. అందులో ప్లానింగే పుష్ప 2. ఓకే. అదృష్టం ఏంటంటే పుష్ప 1 కంటే ఎక్కువ బాగా ఆడింది. అవును, పుష్ప నార్త్ లో మన వాళ్ళు ఏదో లైట్ తీసుకుని ఇక్కడ పెద్ద ఆడకపోయినా కూడా. అయితే ఇక్కడ కూడా ఆ సంధ్యా థియేటర్ లో ఆ జరగకూడని ఆ ఇన్సిడెంట్ జరగడంతో మళ్ళీ హైప్ వచ్చింది. అవును, ఎందుకని ఇట్లా అయింది? ఆ పుష్ప 2 అన్ని న్యూస్ల్లో, అన్ని డిస్కషన్ లో అంటే జరుగుతున్నప్పుడు దానికి అదే దురదృష్టకర సంఘటన. అది జరగాలని కాదు, జరిగింది. దాని తర్వాత ప్రెస్ మీట్ లో చాలా వివాదాలు అయినాయి. అల్లు అర్జున్ మాట్లాడింది తప్పని అన్నారు. సరే, జైలు దాన్ని కూడా పోయి చూపడం, జైల్లో వచ్చిండు. ఇవన్నీ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ఓకే. ఇవి కాకుండా వాళ్ళు ఇంతకుముందు ఏం చేసుకున్నారు, ఆ సినిమాను ఎక్కువ తీశారు. అంటే ఒక 20 నిమిషాలు ఎక్కువ ఇంపార్టెంట్ సీన్స్. ఒకవేళ సినిమా ఆడలేదనుకో, ఏదైతే సీన్లు బాగాలేవో అవి కట్ చేసి ఇదంతా కలుపుదామని ముందుగానే ప్లానింగ్. ఓకే. అయితే వాళ్ళ అదృష్టం కొద్దీ సినిమా ఆడింది. ఏం కలపాల్సిన అవసరం కూడా రాలేదు. అయితే ఏం జరిగింది, మరి దాన్ని ఊరికి పక్కన పెట్టలేరు కదా. అవును, ఏదో పనులుగా దాన్ని కూడా కలుపుదామని కొంత పార్ట్ ఏదో కట్ చేసి దీన్ని కలిపినట్టున్నారు. ఇంకొక రికార్డు ఏంటి తెలుసా? అత్యంత నిడివి గల సినిమాగా రికార్డు సాధించింది. అన్ని రికార్డులు, దాదాపు అన్ని రికార్డులు బద్దలు కొట్టి ఒక స్థాయిలో ఉంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు కూడా ఇంకొక రికార్డు ఏంటంటే ఈ కాలంలో నవడేస్ 50 రోజులు ఆడిన సినిమాగా ఇది నిలిచిపోయింది అనమాట. ఇన్ని ప్లస్లు ఉన్నాయి. అవును, ఇప్పుడు కలిసి వస్తే అన్ని అట్లా కలిసి వస్తాయి. ఒక సామెత ఉంటుంది తెలుగులో, ఎక్కడానికి ఒక్కో మెట్టు ఎక్కాలంట, ఒక్కొక్క మెట్టు ఎక్కుతారంట. అదే ఆ పైన ఒక మెట్టు దారిందనుకో అన్ని ఒకటి పడతారంట. దీన్ని రివర్స్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు అన్ని కలిసి వస్తే అన్ని కలిసి వస్తాయి. ఒక దెబ్బ పడింది అనుకో ఏమి ఉండదు. అట్లా ఉంటది, ఇట్లా ఉంటది. ఈ అబ్బాయి అదృష్టం, అల్లు అర్జున్ అదృష్టం. అంటే ఏ హీరోకు రాని హైపు, ఏ హీరో సాధించని ఒక ఘనత, ఏ హీరో ఇప్పటి వరకు తీసుకురాని ఒక గొప్ప అవార్డును తీసుకొచ్చి పెట్టాడు. ఏ హీరోకు లేని రికార్డు కలెక్షన్ల పరంగా
సాధించి పెట్టాడు. ఎస్ అది పుష్ప 2. పుష్ప 2 50 రోజుల ఆడడం కూడా చాలా ఆనందదాయకం. ఎస్ తెలుగు సినిమా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు అనే ఒక భాష ఉంది. దానిలో మంచి హీరోలు ఉన్నారు, బాగా యాక్టింగ్ చేస్తున్నారు, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు అనే రేంజ్కి తీసుకెళ్లడం చాలా శుభ పరిణామం. ఎస్ అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి.